ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. ప్రతి దాంట్లో ప్రసారమైంది. నోరెట్లు వచ్చింది అబద్ధం ఆడటానికి? నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు. ఓ దుకాణం పెట్టాను, ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతకాలే. దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది. మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మీరు ప్రపోజల్ పెట్టొచ్చు, పెట్టలేదు అనట్లే నేను. కానీ ఇంట్లో కూర్చొని కళ్ళలు కానీ తాజ్మహల్ కడతా అంటే కడతావా? నిధులు కావద్దా? ఆచరణ కావాలి కదా, యంత్రాంగాన్ని సమకూర్చాలి కదా, అందరినీ అధికారులతో సంప్రదించి మా ప్లాన్ తీసుకోవాలి కదా. ఇవి ఏమీ లేకుండా మేము కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం. ప్రపోజల్ పెట్టినాను అనట్లే, వాళ్ళే కూడా కొట్టినట, వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం. నేను పులాభిషేకం చేయమని చెప్పినా? ఎవరన్నా అడిగినా? నీతిగా కాళ్ళు ముక్కించుకుని అలవాటు అంటారు. మరి వాడు వీడని మాట్లాడుతున్నావు. అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బతికేంటిది? తలకాయ ఎడబెట్టుకుంటావు. నేను నోరు తెరిచి అదే మాట్లాడితే నీ తిరిగా గిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా అసలు నేను మొన్న అంటుండే ఎవరో గిల్బిల్ పాండే. ఎవరినో ఏదో చూసుకొని ఏదో విర్రవీగుతున్నట్టున్నావు నువ్వు. నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది. వాడు వీడు మాట్లాడటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీము పర్ఫెక్ట్ గా వర్క్ చేసి ప్రజలకు పోతుంటే నలుగురితో డొల్లి పెట్టిస్తావు. హైడ్రా అయింది దాన్ని ఇదని. మీ ఇల్లు పోతాయి, మీ కబ్జాలు పోతాయి, మీ ఫామ్ హౌస్లు పోతాయి, భయానికి అట్లా చెప్తావు.